మత్తయి సువార్త 6వ అధ్యాయము 9వ వచనం. కాబట్టి మీరిలాగు ప్రార్థన చేయుడి. ప్రైజ్ ద లార్డ్. పరలోకమందున్న మా తండ్రి, నీ నామము పరిశుద్ధపరచబడునుగాక. నీ రాజ్యము. ఒకసారి ఈ మాటను మీరు జాగ్రత్తగా గమనించండి. నీవు ప్రార్థన ప్రారంభించేటప్పుడు, ప్రార్థనను నేర్చుకునేటప్పుడు నీవు గమనించాల్సిన విషయం ఏంటంటే, నీ తండ్రి ఎవరో నీకు తెలియాలి. ఇఫ్ యు అండర్స్టాండ్ హూ ఈజ్ యువర్ ఫాదర్, దెన్ ఇట్ విల్ చేంజ్ ద హోల్ థింగ్. అంతటిని, ద హోల్ వ్యూ, నీ యొక్క దృష్టి అంతటిని, దేవుని పట్ల నీకున్న దృష్టి అంతటిని మార్చేది తండ్రి అనే పదం. యు మస్ట్ నో దట్ ఆల్మైటీ ఈజ్ యువర్ ఫాదర్. పరలోకమందున్న మా తండ్రి అంటున్నాడంటే అర్థం ఏంటంటే, ఈ దేవుడు ఈ విశ్వమంతటికి ఉన్నతమైన స్థానములో ఆయన అధిష్ఠించినవాడు, ఆయన ఆసీనుడైన వాడు. హల్లెలూయా. ఆయన సింహాసనాసీనుడైన వాడు. అంటే ఈ విశ్వమంతటికి ఆయన అధిపతి, ఏకఛత్రాధిపతి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మనము ఆ గొప్ప దేవునిని మనము తండ్రి అని పిలుస్తున్నాం. గట్టిగా చెప్పలు కొడదాం. హల్లెలూయా. యు మస్ట్ అండర్స్టాండ్ two things when you learn to pray. నీవు ప్రార్థించేటప్పుడు 2 విషయాలు గమనించాలి, మర్చిపోకూడదు ఈ మాట. 2 things you have to remember, 2 things you have to learn, 2 things you have to understand. You have to understand that విశ్వాధిపతి అయిన వాడు నాకు తండ్రి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఆయనని మనము తండ్రి అని పిలవాలి. గట్టిగా చప్పట్లు కొడదాం. హల్లెలూయా. ఇఫ్ యు ఆర్ ఫెయిలింగ్ టు లుక్ హిమ్ యాజ్ ఆల్మైటీ, యు కెనాట్ అచీవ్ ఎనీథింగ్. ఇఫ్ యు ఆర్ ఫెయిలింగ్ టు లుక్ హిమ్ యాజ్ యువర్ ఫాదర్, యు కెనాట్ గెయిన్ ఎనీథింగ్. యు కెనాట్ ప్రే ఇన్ ఏ పర్ఫెక్ట్ మోడ్. నా ప్రియమైన దేవుని బిడ్డారా, ఈయన విశ్వాధిపతి, సర్వాధికారి, సంపదల గని అయిన దేవుడు. ఈయన గొప్ప దేవుడు అనేటటువంటిది నీకు గ్రహింపు కాకపోతే నువ్వేం చేస్తావంటే, నానా వందనాలు ఇది ఉంటే అది అని అడుగుతాం. మనకి విశ్వాసం రాదు. కానీ గొప్ప దేవుడు. హల్లెలూయా. అదే సమయంలో ఆయన నాకు నీకు తండ్రి. హల్లెలూయా. నీ ప్రార్థన అంతటికీ మూలం ఈ పదంలోనే ఉంది. ఈ పదం ఎవరో చెప్పలా, ఈ పదం చెప్పిన వాడు ఎవరయ్యా అంటే యేసు. గట్టిగా చెప్పలు కొడదాం. హల్లెలూయా. ఈ పదాన్ని ఈ యొక్క ప్రపంచానికి పరిచయం చేసిన వ్యక్తి ఎవరో తెలుసా? మొట్టమొదటిసారి పరలోకమందున్నటువంటి దేవదేవుని మర్చిపోవద్దు. నువ్వు ప్రార్థన చేస్తుంది ఏదో మీ తాతయ్యతోనో, మీ నాన్నతోనో, లేకపోతే మీ అంకుల్తోనో కాదు. నువ్వు ప్రార్థన చేస్తుంది నీ ఎదురుగా నిలిచి ఉన్నవాడు, నీ ఎదురుగా సింహాసనాసీనుడైన వాడు, సర్వశక్తిమంతుడు. నో హూ ఈజ్ యువర్ ఫాదర్. నీ తండ్రి ఎవరో తెలుసుకో. మొట్టమొదటిది ఆయన నీకు తండ్రి, అది మర్చిపోవద్దు. హలో హీ ఈజ్ యువర్ గాడ్. నీవు ఒకవేళ ఈ తండ్రి అనేటటువంటిది నీకు అర్థం అవ్వాలంటే, నిన్న ఆదివారం బ్యూలా మినిస్ట్రీస్ గుంటూరు అని యూట్యూబ్లో నువ్వు కొడితే నిన్న ఆదివారం వర్తమానం వస్తుంది. ఆ వర్తమానాన్ని విను. ఆయన నీకు తండ్రి. హీ ఈజ్ వెయిటింగ్ ఫర్ యువర్ వర్డ్.
హీ ఈజ్ వెయిటింగ్ ఫర్ యువర్ కాల్, హీ ఈజ్ వెయిటింగ్ ఫర్ యువర్ ప్రేయర్, బికాస్ హీ ఈజ్ యువర్ డాడీ. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. నోట్ దిస్ పాయింట్, నోట్ దిస్ పాయింట్. నీకు అందం ఉన్నా అందం లేకపోయినా ఆయన నిన్ను ఇష్టపడుతున్నాడు. నీవు పరిశుద్ధుడైనా పరిశుద్ధురాలు కాకపోయినా ఆయన నిన్ను ఇష్టపడుతున్నాడు, కోరుకుంటున్నాడు. ఎందుకంటే ఆయన కొడుకు కాబట్టి. ఆమేన్. ఆయన కూతురు కాబట్టి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నీ లోపాలను బట్టి నేను తృణీకరించడు, నా బలహీనతలను బట్టి అరే నువ్వు పనికిరావని వదిలేయడు. హీ ఈజ్ యువర్ ఫాదర్. ఆయన నీకు తండ్రి గనక, ఆయన నిన్ను ప్రేమిస్తున్నాడు గనక ఆయన నిన్ను అంగీకరిస్తున్నాడు. గట్టిగా చప్పట్లు కొట్టి దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అయితే దేవుడు నాకు తండ్రి అని ఏడుస్తూ, ఆయన నాకు తోడుకున్నాడని ఏడుస్తూ ఉన్నంత మాత్రాన నీ ప్రార్థన శక్తివంతంగా ఉండదు. తండ్రి అన్నప్పుడు ఒక బంధం, తండ్రి అన్నప్పుడు ఒక బంధం, దేవునికి నీకు బంధం. ఆ బంధం ప్రార్థన అంతటిలో, ప్రార్థన ప్రారంభించినప్పటి నుంచి ముగించేదాకా ఆ బంధం నీలో పనిచేస్తూనే ఉండాలి. తప్పు చేసిన నానా తప్పు చేశాను, లాగిచి కొట్టాను కయ్యా నానా, అది ఆ బంధం మాత్రం బాగోడు. తప్పు చేసినప్పుడు సహితం హల్లెలూయా. ఓడిపోయినప్పుడు డాడీ అనాలి, కానీ ఓటమిని అంగీకరిస్తూ లేకపోతే ఆయన తోడుని తీసుకోవాలి, కానీ డాడ్ అనేటటువంటి దాన్ని మర్చిపోకూడదు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. సో ఫ్రమ్ ద బిగినింగ్ ఆఫ్ యువర్ ప్రేయర్ టిల్ ద ఎండింగ్ ఆఫ్ యువర్ ప్రేయర్ సే దట్ ఆమెన్. అర్థమైంది కదా? నువ్వు చదువు కదా ఆమెన్ అని చెప్పే వరకు నువ్వు మర్చిపోకూడనటువంటి విషయం ఏంటంటే హీ ఈజ్ యువర్ డాడీ. అప్పుడు బంధం అనేది వస్తుంది. హల్లెలూయా. ఈరోజు రెండవ విషయం గురించి చెప్తున్నాను. అదేంటంటే ఆయనకి నీకు మధ్య బంధం ఉంది, కరెక్టే, కానీ ఆయన ఎవరో నీకు అర్థం అవ్వాలి. గట్టిగా చప్పలు కొట్టి హల్లెలూయా. ఆయన గుండె ఏంటో నీకు అర్థమైతే అదేంటయ్యా అంటే నీ పట్ల ఆయనకున్న ప్రేమ అన్నమాట. ఫస్ట్ యూ మస్ట్ అండర్స్టాండ్ ద లవ్ ఆఫ్ గాడ్. దట్ ఈస్ యూ కెన్ కాల్ హిమ్ డాడీ, ఫాదర్. రెండోది ఏంటంటే ఆయన ఎవరో, నీ దేవుడు ఎవరో నీకు అర్థం అవ్వాలి. హల్లెలూయా. మనము హిందూ దేశంలో ఉన్న వారము. మనకి మన మనస్సు ఎలా ఉంటుందంటే, మన కాన్సెప్ట్ ఎలా ఉంటుందంటే, పరుసులో మా ఫ్రెండ్ ఒకడు ఉన్నాడు, పరుసులో వాళ్ళ దేవుడు బొమ్మ పెట్టుకునేవాడు, పరుసు తీసి ఇచ్చి అనుకునేవాడు. మా ఫ్రెండ్ వాడు వెళ్తా చిన్న ఇక్కడ గుడి ఉందనుకో, గుడి ఉంటే ఆడెళ్ళి ఇటు అనుకొని వెళ్ళేవాడు. చెట్టు కింద చిన్న గుడి ఉండేది, అక్కడికి ఇటు అనుకొని ఇటు వెళ్ళేవాడు. పోతున్నప్పుడు ఇంకొక చోట చిన్న గుడి ఉంటే ఇటు అనుకునేవాడు. అంటే మనందరము పుట్టింది మన ఈ దేశంలో కనుక మన సంస్కృతి దేవునిని ఎలాగా మన మనసులో పిక్చరైజ్ అవుతుంది. జనరల్గా ఒక చిన్నగా అనిపిస్తాడు. మన మనసులో విశ్వాధిపతి అనే ఫీలింగ్ రాదు. అర్థమవుతుందా? అదే వేరే దేశాలలో అనుకో, వాళ్ళు ఇలాగ సముద్రం చూసి అయ్యా ఈ సముద్రం కంటే గొప్పోడివయ్యా, వాళ్ళకి ఆ భావం ఉండదు. వాళ్ళ విగ్రహారాధన చేయటం అనేది వాళ్ళకి తెలియదు. కాబట్టి మనకేంటంటే విగ్రహారాధన చేయటం, మనం యేసుప్రభు నమ్ముకోపోయినా మనకి దేవుడు అంటే మన మనసులో చిన్న భావం ఉంటుంది. అందుకే మన ప్రణాళికలన్నీ చిన్నగా ఉంటాయి. హల్లెలూయా. కానీ వేరే దేశాలకు చెందినటువంటి వాళ్ళ భావం చాలా పెద్దగా ఉంటుంది. ముస్లిం కంట్రీస్ వాళ్ళు దేవుని చాలా గొప్పగా చూస్తారు. అరబ్ కంట్రీస్ వాళ్ళు దేవుడికి చాలా గొప్పగా చూస్తారు, విశ్వాధిపతి. నాన్ ముస్లిమ్స్, నాన్ హిందూస్ అయినటువంటి వాళ్ళు కూడా చాలా క్రియేటర్, సృష్టికర్తగా చూస్తారు. వాళ్ళు పెద్దగా చూస్తారు దేవుణ్ణి. ఈ భూమి అంతా నీది కదయ్యా అన్నాడు చూస్తారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. చూసే విధానం దేవునిని వాళ్ళు వేరేగా ఉంటుంది.
వేరే లెవెల్లో ఉంటుంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని పెద్దగా చూసినప్పుడు దేవుని పెద్ద విషయాలు అడగగలం. ద మోర్ యు దేవుని ఎంత పెద్దగా చూస్తావో అంత పెద్ద వాటిని అడగగలం, లేకపోతే అంత పెద్ద వాటిని చేయగలం. దేవుడు మనకు తండ్రి అనేటటువంటి మొట్టమొదటి చివరిదా గుర్తుపెట్టుకోవాలా. రెండవది, ఆ తండ్రి ఎంత గొప్పోడో మన మనస్సులో బాగా ఇంకాల. ఆ చాలరా, నువ్వు ప్రార్థన పడి అయిపోయినట్టు ఇంకేం అవసరం. మొట్టమొదటి గుర్తుపెట్టుకో, ఆయన నీకు తండ్రి. రెండవది, నీ తండ్రి ఎవరు? హూ ఈజ్ యువర్ గాడ్. ఇఫ్ యు వాంట్ టు బికమ్ ఏ పవర్ఫుల్ ప్రేయర్ వారియర్, నువ్వు శక్తివంతమైనటువంటి ఆ ప్రార్థన యోధుడు అవ్వాలంటే యు మస్ట్ నో టూ థింగ్స్. వన్ ఈస్ ద రిలేషన్ బిట్వీన్ గాడ్ అండ్ యూ ఈజ్ నథింగ్ బట్ ఫాదర్ సన్ రిలేషన్. దాన్ని బాగా ధ్యానించు, గుర్తుపెట్టుకో. రెండవది, ఆయన ఎవరు? హూ ఈజ్ హీ. ఆయన ఎవరు? ఆయన ఎవరు? నీకున్న 6 లక్షల కంటే, నీకున్న 10 లక్షల కంటే, నీకున్న 50 లక్షల అప్పు కంటే ఆయన ఎన్నో లక్షల రెట్లు ఐశ్వర్యవంతుడు. గట్టిగా చప్పట్లు కొట్టి దేవునికి స్తోత్రం చేద్దాం. హల్లెలూయా. ఆయన ఎవరు అంటే, నీకున్నటువంటి ఆ శరీర బలహీనతల కంటే ఎన్నో రెట్లు ఆ బలహీనతలన్నిటికంటే మించిన బలవంతుడు. యూ షుడ్ అండర్స్టాండ్ దట్ హూ ఈజ్ హీ. నీ జీవితంలో నువ్వు శక్తివంతమైన ప్రార్థనకు నీ జీవితంలో నువ్వు పునాది వేసుకోవాలంటే మొదటిది, ఆయన నీకు తండ్రి. రెండవది, ఆయన దేవుడు. గట్టిగా చెప్పగలుగుతాం. హల్లెలూయా. ఆయన సర్వశక్తి కలిగిన దేవుడు. హల్లెలూయా. ఇంకా చెప్పాలంటే దేవతలలో ఆయన వంటి వాడు లేడు, సర్వాధికారి. అందుకే నేను రాసిన పాట, ఎంత ఘనుడవు నీవెంత శ్రేష్ఠుడవు, ఓ ఎంత ఘనుడవు. నీ స్తుతి ఉన్నతంగా ఉండాలా, దేవుని గూర్చిన ఆలోచనలు ఉన్నతంగా ఉండాలా, దేవుని గూర్చిన నమ్మకం అప్పుడు ఉన్నతంగా తరాస్థాయిలో అర్రులు చాస్తుంది. గట్టిగా గట్టిగా చెప్పాలి కొట్టి దేవునికి స్తోత్రం చేద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. కనుక నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ విషయాన్ని మీరందరూ గుర్తుపెట్టుకొని గమనించుకొని మీ ప్రార్థనని మార్చుకోండి. అప్పుడు ఎంత పెద్దదని అడుగుతాం. నీ అప్పు పెద్దదేం కాదు, నీ బాధలు పెద్ద ఏమి కావు. పౌలు శీలను తీసుకెళ్ళి చెరసాల్లో వేస్తే వాళ్ళు ప్రార్థన చేస్తే చెరసాల పునాదులు అదిరిపోయి సంఖ్యల్లో విడిపోయి. ఎందుకని? వాళ్ళ దేవుని శక్తి అంటే వాళ్ళకి తెలుసు. దేవుని యొక్క శక్తి నా మీదకి రాకుండా నన్ను ఆపుతుంది ఏంటో తెలుసా? కొన్ని ఉన్నాయి. వాటిలో ఒకటి ఏంటంటే దేవుని గొప్పడిగా చూడకపోవటం. వామ్మో ఈ సముద్రం ఎంత పెద్దదో అని భయపడితే సముద్రం మీద నడవగలిగేవాడు కాదు. ఎవరో పేతురు. సముద్రం ఇంత భయంకరమైన అనుకుంటే సముద్రాన్ని 2 పాయలు చేయగలిగేవాడు కాదు మోషే. ఎందుకంటే వాళ్ళు సముద్రం కంటే గొప్పోడు కాబట్టి, దేవుడు ఎవరో అని బాగా తెలుసు కాబట్టి, సముద్రం భగవా ఓ పెద్ద పర్వతం చూసి కొండ అవతల పో అని అనాలంటే, పర్వతం కంటే గొప్పోడు నా తండ్రి, గొప్పోడు నా తండ్రి, గొప్పోడు నా తండ్రి. నీ అవగాహన స్థాయే నీలో విశ్వాసాన్ని పైకి తీసుకుని వెళ్తుంది. మేము ఎస్సీలం అండి, మేము ఎస్టీలం అండి, మేము బీసీలం అండి. అవునా? మేము ఓసీలం అండి. అవునా? నువ్వు ఎవరైనా సరే, నీ దేవుడు ఎవరో నీకు తెలిస్తే అసలు నీ కులంతో గోత్రంతో
అరే నీ బ్యాక్గ్రౌండ్ సంబంధమే లేదు అయ్యా, డోంట్ వర్రీ, గాడ్ ఈస్ విత్ యూ. దేవుడు నీతో ఉన్నాడు. సో ఈరోజు 2 విషయాలు తెలుసుకున్నాం. ఒకటి పరలోకమందున్న మా తండ్రిలో, ఒకటి తండ్రి అనే పదాన్ని గురించి నేర్చుకున్నాము, బంధం. రెండవది ఆయన ఎంత గొప్పోడో మనం అర్థం చేసుకోవాలి. కాబట్టి ఈ రోజంతా మీరు ఏం చేస్తారంటే దేవుడు ఎంత గొప్పోడో గుర్తుపెట్టుకో బాగా. దేవుడు ఎంత గొప్పోడో గుర్తుపెట్టుకో. హల్లెలూయా. దేవుడు ఎంత గొప్పవాడో గుర్తుపెట్టుకో. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా.